హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ పొద్దు బెండకాయ పులుసు కూర అయితే చేసుకుందాము. ఓకేనా? దానికి బెండకాయలు కడిగేసి తరుక్కొని పెనంలో ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం అనమాట. ఒక పక్కన మసాలాకి వచ్చేసి శనగింజలు, కొబ్బరి, టమోటా ఈ 3 వేసి మిక్సీ పడుతున్నాను. సో మిక్సీ పట్టిన తర్వాత ధనియాల పౌడరు, చిల్లీ పౌడరు, పసుపు, తెల్లగడ్డలు ఇవి వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. ఆ లోపల బెండకాయలు ఫ్రై అవుతాయి అన్నమాట. సో అందుకనేసి ఇప్పుడు బెండకాయలు ఆల్మోస్ట్ అలా ఫ్రై అయిపోయినాయండి, అంటే సాఫ్ట్గా అయిపోతాయి అవి ఆయిల్లోనే. సో ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, సాసవలు అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకుందామా. ఆనియన్ వేసేసి ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ కొంచెంగా ఫ్రై అయ్యే వరకు తర్వాత మనం రుబ్బుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్ అంతా వేసి అది కూడా లైట్గా ఫ్రై చేయాలన్నమాట. ఇది వచ్చేసి ఆయిల్ వదులుతుంది. ఫ్రై అయిందా లేదా ఎలా తెలుసుకోవడం అంటే, పైకి ఆయిల్ తేలుతుంది, అప్పుడు మళ్ళీ బెండకాయలు వేసి కలిపేసి మనకి ఎన్ని వాటర్ అయితే కావాల్సి వస్తుందో పులుసుకి, మీకు ఎంత అయితే సాంబార్ కావాలనిపిస్తుందో ఆ టైప్లో మీరు వాటర్ వేసుకోండి. నాకైతే కొద్దిగా అయితే సరిపోతుంది అనమాట. సో కొద్దిగా నీళ్ళు వేసాను, సాల్ట్ వేసేసాను. సో కలబెట్టేసి మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. కొంచెం చింతపండు రసం కావాలి కదా సాంబార్లోకి. సో కొంచెం చింతపండు వాష్ చేసుకొని ఒక కప్పులో తీసుకొని అదే సాంబార్ వాటర్ వేసేసి వేడి లాస్ట్ ఉడికిన తర్వాత చింతపండు రసం పోసేసుకొని టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం ఎలా ఉందో. అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, సర్వ్ చేసుకోండి, లేదంటే యాడ్ చేసుకోండి దాంట్లో. ఫైనల్గా కప్పులో తీసుకొని ఇది ముద్దలకు కానీ, రైస్లకు కానీ, చపాతీలకు కానీ తింటే యమ్మీ. ఇది పాతకాలం అండి, ఇది మా అమ్మ చేసేవాళ్ళు ఆ టైంలో. సో ఇప్పుడు నేను ట్రై చేశాను, సూపర్ టేస్ట్ వచ్చింది. సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చిందంటే